యుద్ధం వల్ల పాపం వస్తుందని అర్జునుడు భయపడుతుంటే అసలైన పాపం దేనివల్ల వస్తుందో కృష్ణుడు చెప్తున్న సందర్భం. అథ చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతః స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి. ఒకవేళ నీవు ఈ ధర్మయుద్ధమును చేయని ఎడల నీ స్వధర్మమును మరియు కీర్తిని కోల్పోవుదువు. అంతేకాకుండా నీ బాధ్యతను విస్మరించినందుకు నీకు పాపము చుట్టుకొనును. అన్యాయం జరుగుతున్నప్పుడు చూస్తూ ఊరుకోవడం లేదా బాధ్యత నుండి పారిపోవడం అనేది పాపంతో సమానం. ఒక వ్యక్తికి తన కీర్తి, గౌరవం ప్రాణం కంటే ముఖ్యం. భయంతో వెనక్కి తగ్గితే ఆ గౌరవం శాశ్వతంగా పోతుంది. కష్టాలకు భయపడి మన కర్తవ్యాన్ని వదిలేస్తే తాత్కాలికంగా ప్రశాంతంగా అనిపించవచ్చు, కానీ భవిష్యత్తులో అది మనల్ని అపరాధ భావనలో ముంచేస్తుంది. మరణం కంటే భయంకరమైనది ఏంటి? రేపటి శ్లోకంలో తెలుసుకుందాం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.